ప్రముఖ సామాజిక సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని పురస్కరించుకుని కాకినాడ కలెక్టరేట్ లోని కోర్టు హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ దొమ్మేటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. దేశ స్వాతంత్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు శెట్టి బలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారని అన్నారు. చదువుతోనే సాధికారత అనే సత్యాన్ని, విద్యా ప్రాముఖ్యతను ఆ రోజుల్లోనే చాటి చెప్పారని అన్నారు. అదే బాటలో రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 14,000 మంది ఉపాధ్యాయ నియామకాలు చేయగా కొత్తగా మరో మారు డిఎస్సి ప్రకటించారని అన్నారు. సామాన్యులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి తన వారందరికీ ధైర్యాన్ని ఇచ్చిన దీశాలి దొమ్మేటి వెంకటరెడ్డి అని పేర్కొన్నారు. ఈ జయంతి వేడుకల వేళ ఆయనను స్మరించుకొని స్ఫూర్తి పొందుదామని అన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డికి ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీలు పేరాభక్తుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్విఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ డి తిప్పేనాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి జి శ్రీనివాస్, పలువురు ప్రజా ప్రతినిధులు, శెట్టి బలిజ నాయకులు తదితరులు నివాళులర్పించారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారే కాదు, ఇలాంటి నాయకులందరూ ఆ రోజుల్లో రంగుల్లో వ్యాపారం చేసి మా బీసీ కులాల నవోనిత్యాన్ని కాపాడిన దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వం ఆయన పుట్టినరోజుని అధికార లాంఛనాలతో చేయమని జీవో ప్రకటించిన మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయ్యా నారాయణ గారు, మాకు ఈ గోదావరి జిల్లాలో అత్యంత ముద్దు బిడ్డండి. మా కులంలో గాంధీ మహాత్ముడి కంటే ముందు, మన గాంధీ గారి కంటే ముందు మా కులంలో, మా బీసీ కులాల్లో అవోనిత్యాన్ని కాపాడిన దొమ్మేటి వెంకటరెడ్డి కాదు, మల్లాడి సత్యలింగ నాయకులే కాదు, అటువంటి రోడ్డు రాజ్యాలు పోయాక రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసిన నాయకులు మా బీసీలో కూడా ఉన్నారండి. అటువంటి దానికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయ్యా దొమ్మేటి వెంకటరెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎడ్యుకేషన్ కి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు పాఠశాలను పునరుద్ధరించడం కానీ యూనివర్సిటీలు చేయడం కానీ చేస్తారు. అన్నిటికంటే స్కూల్స్ సెట్ కావాలంటే ఫస్ట్ టీచర్ షార్టేజ్ ఉండకూడదని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 16,000 పోస్టులు చేశారు. ఈసారి కూడా యాక్చువల్గా చేస్తారు. ఈ విధంగా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు 1905 అంటే స్వతంత్రానికి ముందే ఏదైతే ఈ యొక్క విద్య కోసం దొమ్మేటి వెంకటరెడ్డి గారు పాటుపడ్డారో దాన్ని ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా అదే యాంగిల్లో ఎక్కువ ప్రయారిటీ చేస్తున్నారు, ఇంకా చేస్తామని తెలియజేస్తూ వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని దగ్గర నడుతున్నారు స్టాచ్యూ. దాని మీద కూడా నేను మళ్ళా కలెక్టర్ గారితో మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని సానుకూలంగా ఎక్కడ చేయాలంటే సుప్రీంకోర్టు రూల్స్ ఒకటి వచ్చినాయి. ఆ సుప్రీంకోర్టు రూల్స్కి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా పెట్టించడం జరుగుతుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఆసియా ఖండపు విప్లవ హీరోలు, భారత స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల 95వ వర్ధంతి. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులోనే చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన భారత మాత ముద్దు బిడ్డలు అంటూ పలు ప్రజా సంఘాలకు ఘన నివాళి. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక సంస్కర్త శెట్టి బలిజల ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి
కాకినాడ కలెక్టరేట్ లో దొమ్మేటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం. జిల్లాలో రబీ పంటల అవసరాలకు నీటి అవసరం పూర్తయినందున నీటి విడుదల ముందే ఆపి కాలువ నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.